అయితే పెనిమిటి కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు ఏడ్చిందట వెనకటోగా ఆమె. ఇప్పుడు గా కథ రివర్స్ అయింది. ఇంటామె తిట్టినందుకు కాదు, ఇంటామోళ్ళ అక్క బనాయించినందుకు నేను దునికి సత్తా అంటుండే ఒక పెనిమిటి. అరే ఆవంటే ఎములాడలా గట్లనే అయింది కథ. ఇంతకు ఆ పెనిమిటి కథ ఏందో అరుచుకుందాం పారి. అగో కనబడుతుండా మహానుభావుడు ట్యాంకర్ ఎక్కిండు ట్యాంకరు ఇప్పుడు దునికి సత్తాడట. ఈయనను మహానుభావుడు ఎందుకన్నా అంటే ఈయన 4 పెళ్లిళ్ళు చేసుకున్నా లవర్ బాయ్ అన్నట్టు. అరే అవ్వంటే కానీ మూడో భార్య అక్క ఈయనను తిట్టిందట. హట్ అయిపోయిండు. చల్ గావేది నాను తిట్టేది, నాకు సారీ చెప్పాలి లేకుంటే దునికి సత్తా అని ఇట్లా ఆగమాగం చేసిండటనోలా. అగో విషయం ఏంటి అంటే మనం ఎవరిలే మనలే చేసింది లేదు అంటే ఆడలే అవకాశం బాగా నాకు అర్థమైపోయింది. కానీ నాది ఎంత తప్పు ఉందో నాది నాకు తప్పునే మనీ మనీ ఉంటాను. నేను ఏం చేయనప్పుడు నీకు అది వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో ఫోన్ చేసి నేను ఎట్లా పడతాను చేసింది లేదు. ఈయన పేరు అశోకు, శత్రాజుపల్లిలో ఉంటాడు. 4 పెండ్లిళ్ళు అయినాయి. ముగ్గురికి ఇడుపు కాగితాలు కూడా ఇచ్చిండు. 4వ భార్యతోని కూడా లడాయినేనట. ఆమె కూడా దూరంగానే ఉంటున్నది. అంటే ముగ్గురితోని విడాకులయ్యి 4వ ఆమెతోని కూడా పంచాయతీలు అవుతున్నాయి. అంటే తప్పు ఎవరి కాడు ఉన్నదోళ్ళ ఈడ కాంతిరోళ్ళు ఎవరు కావచ్చు. సరే ఆ తప్పొప్పులు పక్కకు పెడితే ఈయన మాజీ 3వ భార్యకు ఒక అక్క ఉన్నది. ఆ అక్క ఈయనను తిట్టిందట. కాతం ఆమె తిట్టుడేంది, నాకు సారీ చెప్పవలసిందే అని ఇగో గీ ఊరం పెట్టుకున్నాడు. ఇక ఈయన కోసం పోలీసు వాళ్ళు ఊరు జనాలు వచ్చారు, బతలాడుకున్నారు. అయినా ఈయన లేదు. లాస్ట్కు డిఎస్పి సార్ వచ్చి ఈయనను సంజాయించినటనోళ్ళ. ఆమెను పిలిచి సారీ చెప్పిస్తానని మాట ఇచ్చుడుతోనే అప్పుడు సల్లబడి దిగిండట. ఇక చెప్పు కథ. నీ సారీ సలాగుండా సారీ చెప్పాలని నీళ్ళ ట్యాంకర్ ఎక్కుడేంది, సత్తా అని బెదరగొట్టుడేంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఇంకో చిత్రం లగ్గం చేసుకున్నోళ్ళతోని లడాయిలు పెట్టుకున్నాడు, ఇడుపు కాగితాలు ఇచ్చుడు, మళ్ళా ఇంకో పెళ్లి చేసుకునే తాందుకు ముంగడబడ్డాడు. ఆయన గాని ఈయనకు పిల్ల దొరుకుడు ఇంకో విచిత్రం. ఏం పెన్ మీటో ఏమప్ప. ఏంటి అంటే సారీ